నా పేరు అనిల్ కుమార్ అండి. ఈ కార్యక్రమం పెట్టడం ఎంతో ప్రాధాన్యత, ఈ టైంలో ఎంతో అవసరం కూడా. ముఖ్యంగా విద్యా విప్లవంలో నేను చెప్పుకుంది ఏంటంటే, ఈ ఫలాలు అనేది కూడా ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకే లబ్ధి చేకూరింది. ఎందుకంటే గతంలో ఇంజనీరింగ్ చదవాలన్నా, ఎంబీబీఎస్ చదవాలన్నా కూడా అది అందరం ద్రాక్షనే. మనకెందుకులే అయ్యి మనం అంత ఖర్చు పెట్టే పరిస్థితి కాదు, ఆలోచన లేదనేది ఉంది. ఇప్పుడు ఆ యొక్క వాళ్ళ కోరికని జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మాటల్లో కాకుండా చేతలు చేసి చూపించారు. మాట్లాడండి సంక్షిప్తంగా ఒక్క నిమిషంలో. సార్, నా పేరు మురళి అండి. నేను ఆటో డ్రైవర్ని అండి. నేను ఆటో డ్రైవర్గా నేను కావాలనుకోలేదండి. ఆనాటి విద్య అంటరానితనం వల్ల నేను డ్రైవర్గా మారానండి. ఆ రోజున ప్రభుత్వ స్కూళ్ళలో 10వ తరగతి దాకా చదివి పడతా లెగుస్తా ఇవాళ ఆటో వేసుకునే పరిస్థితి కుటుంబాన్ని పోషించడానికి ఈ విధంగా ఉన్నానండి. అంటే చెప్తున్నాను, నేను తప్పేం కాదు, బట్ ఆనాటి విద్యా వ్యవస్థ వెనకబాటుతనం ఏదైతే జగన్మోహన్ నిజంగా సార్ అంటరానితనం సార్. ఎందుకంటున్నానంటే సామాన్యుడికి, నిజమైన అర్హుడికి ప్రభుత్వం తరఫున అందాల్సినటువంటి పథకాలు కానివ్వండి, అందాల్సినటువంటి ఏదైనా అందకపోతే అది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అంటరానితనమేనండి. అంటరానితనం వల్ల ఇవాళ నేను ఆటో డ్రైవర్గా మారాను. ఇంకో చిన్న మాట సార్, నేను డ్రైవర్గా మారిన తర్వాత సమాజాన్ని చూసినప్పుడు నాకు చిన్నది కలిగేది, ఈ సామాన్యుడు అనేవాడు ఎప్పుడు ప్రశాంతంగా ఉండగలుగుతాడని. ఓపిక ఉన్న నాళ్ళు పిల్లల చదువులకి, కాన్వెంట్లో ఫీజులకి, షూలకి, పుస్తకాలకి, వీటికి ఓపిక ఉన్న నాళ్ళు వాళ్ళ చదువులకి, పుస్తకాలకి డబ్బులు సంపాదించడం ఓపిక అయిపోయిన తర్వాత వాడికి వచ్చిన రోగాల కోసం కష్టపడతాం. ఇంకెప్పుడు సార్ సామాన్యుడు అనేవాడు అని బాధపడేవాడిని సార్. కానీ ఈ గడిచిన 5 ఏళ్లలో చూస్తుంటే 25 లక్షల రూపాయలు ఏంటి సార్, మేము ఆరోగ్యశ్రీ 25 లక్షలు ఏంటి సార్, మేము పలకటానికి కూడా ఒక రకంగా మేము ఆశ్చర్యపడుతున్నాం. ఎన్ని సున్నాలు ఉంటాయో మాకు తెలియదు 25 లక్షలకి. అలాంటిది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ 25 లక్షలు ఒక సామాన్యుడు వైద్యం చేసుకునే స్థాయికి వైద్యాన్ని తీసుకెళ్లారంటే నిజంగా మాకు దేవుడు సార్, కనబడే దేవుడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొకటి నేను స్కూల్ పిల్లల్ని తీసుకెళ్లే డ్రైవర్ని సార్. ఆ కాన్వెంట్ స్కూల్లో పిల్లల్ని ఆకతాయిగా పిల్లల్ని నేను ఎగతాళి చేస్తూ ఉంటే వాళ్ళతో నేను చెప్పేవాడిని సార్, అరే మీరు ఆ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చూడండి రా, మీ అమ్మ మీ నాన్న స్కూలు టై బెల్టు షూసు పుస్తకాలు, చివరికి మీరు నడవకూడదని ఆటో మాట్లాడి స్కూలుకు పంపిస్తే మీరు చదువుకోవట్లేదు, 1000 రూపాయల ఫీజులు కట్టి, వాళ్ళు కాళ్ళకి చెప్పులు లేవు, బట్టలు వేసుకోవడానికి బట్టలు లేవు, వాళ్ళు చదువుకోవడానికి వస్తున్నారు అని నేను వాళ్ళకి ఎగ్జాంపుల్గా చూపించేవాడిని సార్ గతంలో ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల్ని. కానీ సార్ ఇవాళ చూపిద్దామంటే వాళ్ళు కనపడతలేదు సార్. అందరూ ప్రతి పిల్లాడు కూడా ఎక్కడన్నా ఒక చిరుగు కనపడుద్దా, ఒకటి షూ లేకుండా ఎవడైనా కనపడతాడు ఏంటి సార్? చివరికి గవర్నమెంట్ స్కూళ్ళలో ఎవడన్నా కనపడతాడేమో వాళ్ళకి చూపిద్దామంటే వాళ్ళు చూపించడానికి నాకు కనపడతలేదు సార్. ఒక చిన్న మాట, అభివృద్ధి అంటున్నారు సార్. ఏంటి సార్ అభివృద్ధి? ఐకానిక్ బిల్డింగులు, గ్రాఫిక్స్ బిల్డింగులు కాదు సార్ అభివృద్ధి. ఒక ఆటో డ్రైవర్ పిల్లాడు ఆఫీసర్ అయినప్పుడు అది అభివృద్ధి. ఒక సామాన్యుడు కూలి పని చేసుకునే పిల్లాడు ఒక డాక్టర్ అయినప్పుడు అభివృద్ధి. మా అబ్బాయి వాళ్ళ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు సార్. అయితే ఆ 2 సంవత్సరాలు ఏదైతే ఇంటర్మీడియట్ ప్రైవేట్ స్కూల్ కాలేజీకి వెళ్ళాలి సార్. సడన్గా ఇంగ్లీష్ మీడియం ఫీజులు కట్టలేని పరిస్థితి. మా పాప 8వ తరగతి. పాపను చదివించాలా, పిల్లాడిని చదివించాలా మీరు చెప్పండి సార్. 10th పూర్తయి ఇంటర్మీడియట్కు అడుగు పెట్టిన వాడిని చదివించాలా? ఏం చేశారు చెప్పండి. కరోనాలో మా అమ్మాయిని ఆపేశాను సార్. చదువు 8వ తరగతితో ఆపేయించి జగన్మోహన్ రెడ్డి గారు ఆటోకు వాహన మిత్ర కింద 10,000 వేశారు సార్. అమ్మఒడి కింద 15,000 వేశారు. 25,000 తీసుకెళ్ళి ఆ రోజున మా అబ్బాయికి 37,000 సార్ నారాయణ కాలేజీ ఫీజు 2021. ఆ రోజున 37,000 వాడికి కట్టి ఆ పాప చదువు ఆపాను సార్. కానీ నెక్స్ట్ ఇయర్ కష్టపడి ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు స్కీమ్స్ రావడం కానివ్వండి, నేను కష్టపడటం కానివ్వండి, ఇవి చేయటం వల్ల మా పాపను మళ్ళీ 9th చదువు కొనసాగించాను. షీ పాస్డ్ 582 సార్. 582 మార్కులు. నాకు అర్థమైంది ఏంటంటే మీరు హృదయంతో మాట్లాడారు, అందుకు మిమ్మల్ని అభినందించాలి.